కమ్యూనికేషన్, జర్నలిజం అండ్ కమ్యూనికేషన్, ఓకేనా. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం రాసిన వాళ్ళకి సో మీ కోర్స్ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. సో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, రెగ్యులరు, సెల్ఫ్ ఫైనాన్స్. నెక్స్ట్ చూసుకుంటే కాకతీయ యూనివర్సిటీలో ఉంది మెయిన్ క్యాంపస్లో అయితే. సో కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ ఉంది. నెక్స్ట్ తెలంగాణ యూనివర్సిటీలో ఉంది. సో ఈ 3 యూనివర్సిటీస్ మెయిన్గా. ఇక రిమైనింగ్ అయితే అంత ఏం లేవు, చిన్న చిన్న కాలేజీలు ఉన్నాయి. సో ఈ 3 యూనివర్సిటీస్కి సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియో అనేది కంపల్సరీ ఈ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం వాళ్ళు చూడండి. సో మీకు వచ్చిన ర్యాంక్కి వస్తుందా రాదా, ఉస్మానియా క్యాంపస్, కాకతీయ క్యాంపస్, తెలంగాణ క్యాంపస్. అప్లై చేసేటోళ్ళే తక్కువ మంది ఉంటారు, ఉండు కూడా కొన్ని క్యాంపస్లలోనే ఉంటుంది ఈ కోర్సు. అయినా కూడా చేస్తున్న కట్ ఆఫ్ వీడియో మీకోసం. సో చూడండి. మనకి ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో రెగ్యులర్ మొత్తం 37 సీట్స్ ఉన్నాయి. ఈ 37 సీట్స్లో చూసుకోవచ్చు. ఎన్ఐక్యూ కోటా కింద సీటు 255, 392 ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కింద. అండ్ ఎన్సీసీ కోటా కింద 151. నెక్స్ట్ బీసీ మేల్ 246, ఎస్టీ మేల్ 145, ఎస్సీ ఫీమేల్ 138. సో ఈ విధంగా ర్యాంక్స్ అనేవి అలాట్ అయినాయి. టాప్ 100 లోపు ఉంటే మెయిన్ క్యాంపస్ వస్తాయండి. కంపల్సరీ టాప్ 100 లోపు ఉండాలి. ఇక్కడ చూడండి అందరు ర్యాంక్స్ టాప్ 10, టాప్ 20లోనే ఉన్నాయి. ఉస్మానియా మెయిన్ క్యాంపస్ టాప్ 30, టాప్ 40, టాప్ 50, టాప్ 60, 70. సో పక్క టాప్ 100 లోపు ఉండాలి. సో అంతకంటే ఎక్కువ ఉంటే ఇక మీ రిజర్వేషన్ హెల్ప్ అయితే వస్తే రావచ్చు అంతే. ఉస్మానియా మెయిన్ క్యాంపస్. సెల్ఫ్ ఫైనాన్స్లో చూసుకుంటే 11 సీట్స్ ఉన్నాయండి. జస్ట్ 11 సీట్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు ఇక్కడ. మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో మనకి సీట్స్ అన్నీ ఇవి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్. సో నెక్స్ట్ చూసుకుంటే కాకతీయ యూనివర్సిటీ. ఇది కాకతీయ యూనివర్సిటీలో చూడండి మొత్తం ఓవరాల్ 53 సీట్స్ ఉన్నాయి. సో 53 సీట్స్లో మీకు 800 ర్యాంకు, 700 ర్యాంకు, 600 ర్యాంకు, 500, 400, 300, ఓకే, 200 అండ్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 90 ర్యాంక్ నుంచి స్టార్ట్ అయిందంటే సో అప్ టు 500, 600 ర్యాంక్ వరకు కూడా ఛాన్స్ ఉంది కాకతీయ యూనివర్సిటీలో. సో మీరు మంచిగా ట్రై చేయండి. మీకు కాకతీయ యూనివర్సిటీ వచ్చినా కూడా మంచి అకామిడేషన్ ఉంటుంది, మంచిగా పీస్ఫుల్గా చదువుకోనికి స్కోప్ ఉంటుంది. ఉస్మానియా మిస్ అయినా కూడా. సో ఇది చూసుకోండి మీరు. సో ఇది చూసుకొని తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించింది 30 సీట్స్ ఉన్నాయి. సో ఇందులో కూడా మనకి అప్ టు 1000 బిలో ర్యాంక్ ఉంటే ఛాన్స్ ఉంది ఇక్కడ, ఓకే. అందరూ 500, 400, 300 ఇందులో కూడా అట్నే ఉన్నారు. సో మీకు నేను చేసే సజెషన్ ఏంటంటే 500 కిందికి ర్యాంక్ ఉంటే ట్రై చేయండి, ఓకే, పెట్టుకోండి. పక్కా జర్నలిజం చేయాలనుకుంటే ప్రైవేట్ కాలేజీలు కూడా ఉన్నాయి, ఒక 2-3 కాలేజీలు. అవి పెట్టుకోండి. ముందైతే ఉస్మానియా క్యాంపసు, కాకతీయ క్యాంపసు, తెలంగాణ క్యాంపస్ పెట్టుకోండి. మీ లక్ ఉంటే రావచ్చు అందులో. ఒకవేళ లేకపోతే నేను పక్కా మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేస్తా అనుకున్న వాళ్ళు కింద ప్రైవేట్ కాలేజీ కూడా పెట్టుకోరు. లేదన్నా నేను హాస్టల్ కోసం మాత్రమే రాసిన అనుకుంటే ఆ ఉస్మానియా మెయిన్ క్యాంపస్ ప్లస్ కాకతీయ మెయిన్ క్యాంపస్, తెలంగాణ మెయిన్ క్యాంపస్ పెట్టి సబ్మిట్ చేసేయండి, ఓకేనా. సరిపోతుంది. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఇక దానికి ఏం చేయలేం. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం స్టూడెంట్స్, ఓకే.